హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల మీద మరోసారి అప్డేట్స్ అయితే విడుదల చేశారనమాట. సో వచ్చే నెలలో అయితే వీరందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్తున్నారు. అటువంటి వారు ఎవరు కొత్తగా రేషన్ కార్డుల కొరకు మీరు వెయిట్ చేస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలు, అర్హతలు అవన్నీ కూడా చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. వచ్చే నెలలో మనకు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు విడుదలవుతాయనే దానికి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ మంత్రి అయినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రీసెంట్గా ఒక మీటింగ్ అయితే అటెండ్ అయ్యారనమాట. ఆ మీటింగ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం అయితే ఇచ్చారండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని, అన్ని సచివాలయాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారనమాట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో శనివారం ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవాలు అయితే చేశారనమాట. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో కార్డులు అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. ఈ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డ్స్ అనేవి మనము ఇప్పుడు తమిళనాడులో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. సో రీసెంట్గా తెలంగాణలో కూడా మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులకి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారనమాట. మార్చి 1వ తేదీన తెలంగాణలో అయితే కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల కాబోతున్నాయి. ఒక పీవీసీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే డెబిట్ కార్డ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే ఈ రేషన్ కార్డు అనేది ఉండబోతుందని ఒకవైపు సమాచారం. మామూలుగా ఉన్నటువంటి రేషన్ కార్డు లాగే, పేపర్లో ఉన్నటువంటి రేషన్ కార్డు లాగే అయితే వస్తుందని చెప్పి మరొక సమాచారం అయితే ఉంది. మొత్తానికి రేషన్ కార్డులు అనేటివి వస్తున్నాయి. వచ్చే నెలలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే విడుదలైతే అవనున్నాయన్నమాట. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. అలానే మార్పులు చేర్పులు, అంటే కొత్త రేషన్ కార్డులోకి ఎవరైనా యాడ్ చేసుకోవడము, అదేవిధంగా రిమూవ్ చేసుకోవడం చనిపోయినటువంటి వాళ్ళని, సో ఇవన్నీ కూడా మార్పులు చేర్పులకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. సో పూర్తి సమాచారం అందిస్తానని చెప్పాను. రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు, ఇది ఓల్డ్ రేషన్ కార్డు అప్లికేషన్ ఫాము, మ్యాక్సిమం ఇదే ఉండవచ్చు అనమాట. సో దరఖాస్తుదారుని ఆధార్ నెంబరు, దరఖాస్తుదారుని పేరు అయితే అడుగుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యజమాని ఎప్పుడు కూడా మహిళలను అయితే పెట్టుకోవాలని చెప్పారనమాట. సో గత ప్రభుత్వం అలాగే చెప్పింది, అంతకుముందు గవర్నమెంట్ కూడా అలానే చెప్పింది అనమాట. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అలానే చెప్తుంది. సో యజమాని ఎప్పుడు కూడా ఆడవారిని, పెద్ద వయసు ఉన్నటువంటి ఆడవారిని అయితే పెట్టుకోండి, ఓకేనా. అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేడీస్కి స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి రావడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి దరఖాస్తుదారుని పేరు అయితే రాయాలన్నమాట. సో దరఖాస్తుదారుని వివరాలు, ఫస్ట్ కుటుంబ యజమాని ఎవరినైనా పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం లేడీస్ని అయితే పెట్టుకోవాలని చెప్తుంది అనమాట గవర్నమెంట్. సో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆడవారు లేకపోతే మగవారి పేరు మీద అయితే రేషన్ కార్డు అనేది పెట్టుకోండి, ఓకేనా. సో రైస్ కార్డ్ కావాల్సిన చిరునామా, అంటే ఏ ప్లేస్లో మీరు ఉంటున్నారు, మీ యొక్క వివరాలు అనేటివి నమోదు చేసేసి, అదేవిధంగా రేషన్ కార్డులోకి ఎవరెవరిని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారనే వివరాలు, సభ్యుల పేర్లను అనేది ఇచ్చేసి, యజమానితో బంధుత్వం ఇచ్చేసి, పుట్టిన తేదీ ఇచ్చి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయాలన్నమాట. సో ఈ యొక్క దరఖాస్తు వివరాలన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు కుటుంబ సభ్యుల్ని ఎవరినైతే మీరు చేర్చుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ అనేటివి, జెరాక్స్లు అనేటివి కావాలన్నమాట. అలా వీరందరూ కూడా దిగినటువంటి ఒక ఫోటో కూడా ఉండాలన్నమాట. సో ఈ విధంగా రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను, ఇదే అయితే కాదు. ఒకవేళ చేంజ్ చేస్తే మనకు అప్డేట్స్ అయితే తెలుస్తాయి. రేషన్ కార్డులకు సంబంధించి వెంటనే తెలియచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ మ్యాక్సిమం ఇవే ఉంటాయన్నమాట. అయితే ముఖ్యంగా 6 స్టెప్ వెరిఫికేషన్ గురించి మాట్లాడాలి. సో రేషన్ కార్డులకి అర్హతలు, సో ఇక్కడ మనకు గత ప్రభుత్వం 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసుకొచ్చింది. చాలా రకాల కండిషన్స్ అయితే రేషన్ కార్డులు అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము 6 స్టెప్ వెరిఫికేషన్ తీసేస్తామని చెప్పిందనమాట. ఒకవేళ తీసేస్తే వెరిఫికేషన్ ఏ విధంగా జరగాలి,
అనేది ఒక ప్రశ్న. సో ఇక్కడ మ్యాక్సిమం 6 స్టెప్ వెరిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే అసలు సిసలైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు అనేటివి అందాలి. సో ఇప్పుడు కూడా రేషన్ కార్డులలో చాలా బోగస్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా తొలగించాలి. ప్రజెంట్ అయితే పింఛన్ల వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి అధికారులంతా కూడా బిజీగా ఉన్నారు. సో ఈ యొక్క రేషన్ కార్డులు కూడా త్వరలోనే బోగస్ కార్డులు అనేవి కూడా తీసివేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటేనే మనకు బెనిఫిట్స్ అండి. తీసేస్తే మేలు అని అనుకుంటాము. సో అందులో తీసేయడం వల్ల ఎక్కువ మంది ఇంకా బోగస్ కార్డులు అనేవి యాడ్ అవుతాయి అనమాట. అప్పుడు అర్హులకి కూడా రావాల్సినటువంటి ఈ యొక్క రేషన్ కార్డులు రావు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. సో న్యాయంగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. ఓకేనా, సో ఇదన్నమాట. సో రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. వచ్చే నెలలో అయితే రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలానే మీ సేవలో కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.